ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన నిజంగా చాలామందికి ఒక థ్రిల్లింగ్‌గా ఉండొచ్చు. ఎందుకంటే ఇది థ్రిల్లింగ్ వార్తే. అండ్ చిల్లింగ్ వార్త. 2 ఉన్నాయి ఇందులో. థ్రిల్లింగ్ ఉంది, చిల్లింగ్ ఉంది. చిల్లింగ్ అని ఎందుకంటున్నానంటే ఒక అడ్వొకేట్ బీర్ తాగుతూ తన కేసును వాదించాడండి. బీర్ తాగుతూ. ఎక్కడ గుజరాత్ హైకోర్ట్‌లో అహ్మదాబాద్‌లోని గుజరాత్ హైకోర్ట్‌లో ఈ అడ్వకేట్ ఆయన పేరు తన్నా. భాస్కర్ తన్నా అనే వ్యక్తి అడ్వకేటు ఒక కేస్‌లో వాదిస్తూ మధ్య మధ్యలో బీర్ తాగుతూ వాదించాడు. ఇది చాలామంది అంటే ఈవెన్ హైకోర్ట్ ఏ బెంచ్ ముందైతే అతను వాదిస్తున్నాడో బెంచ్ కూడా షాక్ అయింది. జడ్జిలు షాక్ అయిపోయారు. ఆయన బీరు తాగుతూ హియరింగ్‌లో పార్టిసిపేట్ చేశారు. ఎవరు? భాస్కర్ తన్నా అనే వ్యక్తి. దీని పైన బార్ కౌన్సిల్‌కు వాళ్ళు హైకోర్టు ఫిర్యాదు చేసింది ఆయన పైన. అయితే ఇది ఆ! ఇంకోటి చెప్పాలి. ఇదేంటంటే ఇది ఆన్‌లైన్‌లో జరిగిన హియరింగ్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బెంచ్ ముందు ఏది అంటే ఐ మీన్ ప్రత్యక్షంగా అక్కడ కోర్ట్‌లో వాదన జరుగుతున్నప్పుడు తాగింది కాదు. ఆన్‌లైన్‌లో తీసుకున్నప్పుడు అడ్వకేట్ వాదనకు దిగినప్పుడు ఆయన ఒక మగ్గులో బీర్ తాగుతూ ఈ వాదనలో పార్టిసిపేట్ చేశాడు. అయితే భాస్కర్ తన తాగింది బీరా? కాదా? మరేదైనా జ్యూసా? అనేది తేలవలసి ఉందని కూడా ఒక కథనం ఆహ్, మీడియాలో వచ్చింది. చివరకు అంటే ఆ వీడియో రికార్డ్ ఏదైతే జరిగిందో హియరింగ్ సందర్భంగా ఇది ఆన్‌లైన్ విచారణ. అందులో ఈ భాస్కర్ తన్నా అనే వ్యక్తి అక్కడ ఆ మగ్గులో తీసుకున్నది బీర్ అని ఆ వీడియో ద్వారా స్పష్టమైనట్టుగా కూడా కథనాలు వస్తున్నాయి. అయితే ఆన్‌లైన్‌లో హియరింగ్‌లో చెప్పినా కూడా కోర్టుకు సంబంధించిన డెకోరమ్‌ను పాటించాల్సిన అవసరం ఉందని హైకోర్టు గుజరాత్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ కామెంట్ చేశాడు. అట్లాగే ఎందుకంటే ఇటువంటి హియరింగ్‌ని లక్షలాది మంది లైవ్‌లో వీక్షించే అవకాశం ఉంటుంది కనుక, ఇది ఏ రకమైన పద్ధతి, ఇది ఇది కోర్టు నియమ నిబంధనలకు ఉల్లంఘించినట్లే అని కూడా అన్నాడు. నిజంగా ఈ భాస్కర్ తన్నా అనే అడ్వకేట్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అడ్వకేట్ స్టైల్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అంటే అతను ఆ కేస్‌ను వాదించేటప్పుడు బీర్ తాగకూడదనే సంగతి కూడా తెలుసు. బీరే కాదు ఏ రకమైన మద్యం కూడా ఎవరు తాగి వాదించిన సందర్భాలు లేవు. గతంలో ఎప్పుడో మనకు తెలిసినంత వరకు నాకు తెలిసి 'ఖుష్వంత్ సింగ్' లాంటి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్టు ఆయనను ఎవరైనా ఆన్‌లైన్‌లో మీడియా ఛానెల్సు ఆయనను గనక తీసుకుంటే ఇది డిబేట్‌లో తీసుకుంటే ఆయన లిక్కర్ తాగుతూ మాట్లాడేవాడు. మనందరికి కనిపించేది గూడా ఆ దృశ్యం. లిక్కర్ టీపాయ్ మీద ఉండేది. మధ్య మధ్యలో సిప్ చేస్తూ ఆహ్, డిబేట్‌లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతుండేవాడు. సో, 'ఖుష్వంత్ సింగ్' లాంటి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్‌కు అది సాధ్యమైంది. అది ఎవరు దాన్ని వ్యతిరేకించిన సందర్భాలు లేవు. అది డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ కోర్టు అనేది దీనికి సంబంధించి దానికున్న ఒక ఆహ్, ఏది కోర్టుకుండే వివిధ క్రెడిబిలిటీ కావచ్చు, కోర్టుకుండే ఒక ఇతర ఏవైతే నియమాలు, నిబంధనలు లేకపోతే దానికి సంబంధించిన గౌరవం దీన్ని ఉల్లంఘించినట్టు అవుతుందన్నది హైకోర్టు ఆర్గ్యుమెంట్. దీనిపైన ఇంకా విచారణ జరుగుతోంది. థాంక్ యూ వెరీ మచ్.